హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవ్రీవన్. మన ప్రీవియస్ ట్యుటోరియల్లో ఆల్టర్ కమాండ్ యూస్ చేసి ఏదైనా ఒక కాలమ్ని ఎలా డ్రాప్ చేయాలో చూసాం. దానికన్నా ముందుగా వీడియోలో ఏదైనా ఒక కాలమ్ని టేబుల్కి ఎలా యాడ్ చేయాలో చూసాం. ఈరోజు ట్యుటోరియల్లో కాలమ్ని తనకు నేమ్ ఏ విధంగా చేంజ్ చేయాలి, అంటే టేబుల్లో ఉన్న ఒక కాలమ్ తనకు నేమ్ ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. టు చేంజ్ name of the column in table, రైట్. సో దాని తర్వాత సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్. సో దేని రీనేమ్ చేస్తున్నాం చెప్పాలి, టేబుల్నా కాలమ్నా లేకపోతే ఏం చేస్తున్నాం చెప్పాలి. కాలమ్ ఓల్డ్ కాలమ్ నేమ్ టు న్యూ కాలమ్ నేమ్. సో ఇది వచ్చేసి సింటాక్స్ అండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రీవియస్గా తీసుకున్న టేబుల్ తీసుకుంటున్నాను, సారీ 46 అది, రైట్. సో ఇప్పుడు ఈ టేబుల్లో పీ నేమ్ ఉంది కదండి. సో దీన్ని నేమ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. పీ నేమ్ నేను ప్రొడక్ట్ నేమ్ కింద చేంజ్ చేస్తాను. సో ఎలాగో చూద్దాం ఒకసారి. ఆల్టర్ టేబుల్, సో టేబుల్ నేమ్, సో టేబుల్ నేమ్ వచ్చేసి ప్రొడక్ట్స్ 46 రీనేమ్. సో దేని చేస్తున్నాం అంటే కాలమ్కి రీనేమ్ చేస్తున్నాం. సో ఓల్డ్ నేమ్ ఏంటి, పీ నేమ్. సో అది ఎలా మారాలి, కొత్త టేబుల్ కింద ప్రొడక్ట్ నేమ్ కింద మారాలి. సో ఇది వచ్చేసి దానికి ఎగ్జాంపుల్. సో అది అవుతుందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ ప్రొడక్ట్స్ 46 రీనేమ్ కాలమ్ పీ నేమ్ టు ప్రొడక్ట్ నేమ్. ఎస్. సో టేబుల్ అనేది ఆల్టర్ జరిగిందండి. సో చెక్ చేద్దాం ఒకసారి జరిగింది లేదా అనేది. సెలెక్ట్, సారీ డిస్క్రైబ్ చేస్తున్నాను టేబుల్ని, ప్రొడక్ట్స్ 46 అయిందండి. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ అలానే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ 46. సో చెక్ చేయండి ఒకసారి. సో మనం చూసినట్టయితే సేమ్ టేబుల్ నేమ్ ఇచ్చాను, అక్కడ ఏముందండి, పీ నేమ్ ఏ విధంగా మారింది, ప్రొడక్ట్ నేమ్. సో ఈ విధంగా ఈ కమాండ్ని యూజ్ చేసి మనం ఏదైనా ఒక టేబుల్లో ఉన్న కాలమ్ని దాని తరకు నేమ్ అనేది ఈ విధంగా చేంజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవరీవన్.